16 ఏళ్ల పిల్లలు 15 ఏళ్ల పిల్లలు మగ పిల్లలు ఓయూ రూమ్స్కి వస్తున్నారు అని అంటే సిగ్గుపడాల్సింది ఎవరు? సొసైటీ మొత్తం. సోకాళ్ళు పొద్దున్నే లెగిస్తే మనం ప్రవచనాలు మొదలు పెడతాం. ఏమని మొదలు పెడతాం? ధర్మము, తర్వాత సంస్కృతి, సాంప్రదాయము, ఇంకొకటి కొన్ని విషయాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. ఏంటి అని అంటే ఎంతసేపు కూడా భర్త కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్న పతివ్రతల కథలు చెప్తారు తప్ప కష్టపడేటటువంటి భార్య కష్టాన్ని అర్థం చేసుకునేటటువంటి పతివ్రతుడైన భర్తల కథలు లేవా పురాణాల్లో? ఎక్కడ పురుషాధిక్య సమాజంలో ఏ కుటుంబం ఈ రోజు బాగుంది చెప్పు? ఏ కుటుంబము బాలేదమ్మా. మనము వ్యవస్థని తయారు చేయాలి. ఇంత చిన్న వయసులోనే వాళ్ళు దారి తప్పుతున్నారు అంటే కారణము ఫస్ట్ కుటుంబ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయింది, ఎందుకు భ్రష్టు పట్టిపోయింది అనడానికి చాలా మందికి తెలియనటువంటి కారణాలు నేను చెప్తాను.